తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మేడం ఇప్పుడు జయా టీవీలో హోస్ట్ చేస్తున్నారు కొన్ని షోలు. అప్పుడు మీ హోస్టింగ్ చూసి చాలా మంది హోస్ట్లు అయ్యారు తమిళ్లో కూడా, యాంకర్స్ అమ్మాయిలు చాలా మంది. మీకు ఎస్పెషల్ తమిళనాడులో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, సినిమా వాళ్ళకి డిఎంకేకి సపోర్ట్ చేస్తే ఏడిఎంకే వాళ్ళు ప్రెజర్ చేస్తారు, ఏడిఎంకే వాళ్ళు సపోర్ట్ చేస్తే డిఎంకే వాళ్ళు ప్రెజర్ చేస్తారు. మూవీస్ రిలీజ్ చేయనీరు, థియేటర్స్ ఇవ్వరు, ఐటీ రైట్ చేస్తారు, ఇంకా అరెస్ట్ ఒక్కటే తక్కువ, మిగతా టార్చర్ అంతా పెడతారు. అది చాలా మందిని చూసా, ఈవెన్ వడివేల్ గారిని కూడా సినిమాలు రానికుండా చేశారు ఆ రోజుల్లో. అలాంటిది మీరు జయా టీవీలో అమ్మ ఛానల్స్ లో చేస్తూ డిఎంకేలో జాయిన్ అయినప్పుడు ఇంటికి పిలిచి పాజిటివ్ గా మాట్లాడినా గానీ మీరు డిసిషన్ చేంజ్ చేసుకోలేదు కాబట్టి మీ మీద ఐటీ రైట్స్ జరిగాయి, ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రిలీజ్ అవ్వలేదు, థియేటర్స్ ఇవ్వలేదు. ఆ టైంలో ఎప్పుడు అనిపించలేదా ఎందుకు ఏం లేదు, నాకు ఆ ప్రాబ్లం రాలేదు. యాక్చువల్ గా నేను ఏఐడిఎంకే లో లైక్ జయా టీవీలో ఉన్నప్పుడు ఐ వాజ్ మేడం జయలలిత వాజ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ అప్పుడు ఐ వాజ్ డూయింగ్ 2 programs with them. ఒకటి జాక్పాట్, ఇంకోటి కల్కి సీరియల్ నా ఓన్ ప్రొడక్షన్ లో, అండ్ దట్ వాజ్ నంబర్ 1 సీరియల్ అప్పుడు. అవును, వి వర్ ఈవెన్ బీటింగ్ సన్ టీవీ నంబర్స్ లో. పాలిటిక్స్ లో రావాలి అప్పుడు మాట్లాడినప్పుడు అందరూ ఏం అనుకున్నారంటే నేను ఏఐడిఎంకి వెళ్తున్నాను. బట్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఐడియాలజికల్ క్లోజ్నెస్ విత్ కళింగర్ గారు డిఎంకే. ఐడియాలజికలీ ఐ వాజ్ వెరీ అటాచ్డ్ టు డిఎంకే. సో అందుకంటే ఇన్ఫాక్ట్ నేను లండన్ నుంచి నా కేసెస్ అప్పుడు ఇట్ వాజ్ ఇన్ సుప్రీం కోర్ట్, లండన్ లో ఉన్నాను పిల్లలతో హాలిడేస్ కి. అప్పుడు ఫోన్ వచ్చింది దట్ ఐ హావ్ వన్ ద కేసెస్. అండ్ లండన్ వెళ్ళడానికి ముందు నేను కళింగర్ గారితో మాట్లాడాను అండ్ ఐ టోల్డ్ హిమ్, సార్ ఐఎమ్ లుకింగ్ అట్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్. సో నువ్వు ఏం చేస్తున్నావు, రా పాలిటిక్స్ అంతే ఎక్కడైనా వెళ్ళొచ్చు. నువ్వు లేదు సార్, నా కేసెస్ ఉన్నాయి, కేసెస్ గెలిచిన తర్వాత, లేదంటే ఇట్ విల్ బి లైక్ బికాజ్ ఐ హ్యావ్ అ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఐ హ్యావ్ వన్ ద కేసెస్. సో నేను గెలిచాను సుప్రీం కోర్టులో. తర్వాత నేను అక్కడి నుంచి ఫోన్ చేశాను, నేను అన్ని కేసెస్ గెలిచాను సుప్రీం కోర్టులో, నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. సరేరా. లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన పోయి కలిశాను. నేను చెప్పాను నేను పాలిటిక్స్ కు రావాలి. ఆయన ఎప్పుడైనా సరే డిఎంకేకి రా, నేను ఉన్నాను కదా ఇక్కడ రా నా చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఏ పొలిటికల్ పార్టీ నువ్వు జాయిన్ చేస్తే 100% మీ ఐడియాలజీ అక్కడ ఉంటే నువ్వు వెళ్ళు, తర్వాత కంఫర్టబుల్ ఉంటుందా నీకు అది చూసుకో, ఎందుకంటే అంత మంచి వాళ్ళు, యూ హ్యావ్ టు గ్రో ఇన్ పాలిటిక్స్. హీ గేవ్ మీ లాట్ ఆఫ్ అడ్వైస్. డిఎంకేకి రా అసలు చెప్పలేదు. తర్వాత అన్ని, అండ్ ఆయనకు కూడా ఏంటంటే, ఎందుకంటే నేను జయా టీవీలో పని చేస్తున్నాను అందుకంటే అక్కడ వెళ్తున్నాను అనుకున్నారు ఆయన. బికాస్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఓపెన్ దట్ ఐఎమ్ ఎ జయలలిత ఫ్యాన్. ఐ బీన్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. దెన్ ఐ సెడ్, లేదు అప్ప నేను మీ పార్టీకి రావాలి. ఆయన షాక్ అయిపోయారు, నా పార్టీకి వస్తావా నువ్వు అక్కడ పని చేస్తున్నావు కదా. సో నేను అక్కడ పని చేస్తున్నాను అప్ప, కానీ నా ఐడియాలజీస్ మీతో మ్యాచ్ అవుతుంది అందుకంటే నేను ఇక్కడ రావాలి. సో దట్ ఈస్ హౌ ఐ వెంట్ టు డిఎంకే. బట్ జయలలిత గారు ఏం చేశారంటే, ఇమ్మీడియట్లీ అఫ్ కోర్స్ దోస్ పొలిటికల్ డిఫరెన్సెస్ వర్ దేర్. So both my programs were suddenly stopped overnight. And in fact, I had finished shooting for Jaya TV's Jackpot ki. Anni 56 episodes అయిపోయింది. So we had 13 episodes to go on air. ఆ 13 episodes full గా స్క్రిప్ట్ చేసేసారు. కొత్తది రీషూట్ చేసి, కొత్త యాంకర్ పెట్టి అది రీషూట్ చేసి, అండ్ ఓవర్ నైట్ నంబర్ 1 సీరియల్ అది ఆపేశారు. సో దట్ వాస్ వెరీ ఎక్స్పెక్టెడ్, నోయింగ్ జయలలిత గారు. ఇవన్నీ జరుగుతాయని మీకు తెలుసు, ఎందుకంటే తన గురించి మీకు తెలుసు కాబట్టి. ఎందుకంటే నాకు తెలిసి ఏడిఎంకేలో అమ్మ క్యాబినెట్ లో 1 hour లో ప్రమాణ స్వీకారం చేసి 1 hour లో తీసేసిన మినిస్టర్స్ ని చూసాము. సో ఐ న్యూ ఇట్ దిస్ వాస్ కమింగ్. సో ఇట్ వాజంట్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. అసలు మీరు దేనికి జంకలేదు, ఇంకా ఏదైతే అదైంది అంతే. ఎందుకు అంత ఏంటి అసలు, అంటే తమిళ్ ఏదో చెప్తారు దాన్ని? నో, ఐ థింక్ అదే నేను చెప్తున్నాను కదా, పాజిటివ్. అది హార్డ్ వర్క్ చేసి ఈ పొజిషన్ కి వచ్చాను. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి. ఒక వాళ్ళని డిపెండెంట్ ఉన్నప్పుడు మీరు భయపడతారు. తమిళ ఏదో చెప్తారు, మడిలో గణం ఇరుందా భయపడను. దట్ ఈస్, ఇఫ్ యూ హ్యావ్ డర్ట్ ఇన్ యువర్ పాకెట్ యూ షుడ్ బి స్కేర్డ్. అంత ఏం లేదు. బట్ ఆ టైంలో గట్స్ ఉన్న హీరోయిన్, గట్స్ ఉన్న లేడీ అని ఒక పేరైతే వచ్చింది. ఆల్వేస్ అక్కడి నుంచే ఎక్కువ కనెక్ట్ అయ్యారు అనుకుంటా మీకు. ఈ పార్టీలో అప్పుడు ఎక్కడైతే వివాదాలు వచ్చాయో ఆ టైం నుంచి తమిళ పీపుల్ బాగా కనెక్ట్ అయ్యారు, మాస్ పీపుల్. ఆ ఫాలోయింగ్ వేరే లెవెల్ అసలు. మరి అంత ఐడియాలజీ నచ్చి డిఎంకేలో జాయిన్ అయినప్పుడు విత్ ఇన్ 5 years బయటకి ఎందుకు రావాల్సి వచ్చింది? అదే నేను చెప్పాను కదా, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ వుడెంట్ వాంట్ టు, ఇంతవరకు చెప్పలేదు. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ అప్పతోనా? నో, ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్స్ ఫర్ కళింగర్ గారు. ఐ హ్యావ్
fantastic friends in DMK. ఇంతవరకు I have some wonderful friends in DMK. ఓకే So I'm not going to say anything. Politically, yes, I'm at loggerheads with them. కానీ పర్సనల్ గా ఎవరైనా అటాక్ చేయను. ఐ హ్యావ్ వెరీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ DMK. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఇల్ అబౌట్ ఎనీబడి ఫ్రమ్ ద పార్టీ. ఓకే మరి అన్ని ఇయర్స్ కాంగ్రెస్ తో జర్నీ చేసి కాంగ్రెస్ నుంచి ఎందుకు వచ్చారు మేడం? దట్ వాజ్ అ మిస్టేక్. ఓకే జాయినింగ్ కాంగ్రెస్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అది ఒప్పుకోవాలి నేను. సోనియా గాంధీ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. ఎస్, బట్ ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ సోనియా గాంధీ గారు ఎవ్రీబడి ఎల్స్ లివ్స్ ఇన్ అ లాలా ల్యాండ్ కాంగ్రెస్ లో. ఏం జరుగుతుంది నిజైన ప్రజలు ఏం కావాలని అస్సలు తెలియదు, ఎవరికి తెలియదు. దే ఆల్ లివ్ ఇన్ లాలా ల్యాండ్. అందరికి ఏంటంటే రాహుల్ గాంధీ ఈవెన్ ఇఫ్ హీ డజంట్ వాంట్ టు బి ద ప్రైమ్ మినిస్టర్, పక్కన ఉండేవాళ్ళు సార్ యూ హ్యావ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్, సార్ యూ హ్యావ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్, అలాగే వాళ్ళు ఉన్నారు. సో ఐ కాంట్ డూ దాట్. ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్. సో యూ కాంట్ హ్యావ్ అ రిలక్టెంట్ లీడర్ టు లీడ్ యూ. And that is a problem with Congress. Okay. So joining Congress, 4 years I wasted my life. Adi nenu oppukovali. Life and money kuda? Not 4 years, 6 years probably. Money kuda? Of course. Because they don't pay you when you're going up and down Delhi and all that for meetings. They don't pay you. So even local parties kuda ante kada? No, I think the DMK was very clear. Ekkadana or meeting ki ellali ante they will arrange for everything. Okay. For election campaign ki ellali ante they will arrange for everything. And they're very systematic. DMK is extremely systematic. Okay. So ఇప్పుడు బీజేపీ ఐడియాలజీకి మీకు బాగా కనెక్ట్ అయ్యారా? I'm connected with the vision of Prime Minister. Okay. So నాకు అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే why are you in a political party? You're not here to make money. డబ్బు కోసం మీరు పొలిటికల్ పార్టీకి రాలేదు, పొజిషన్ కోసం మీ పొలిటికల్ పార్టీకి రాలేదు, ఒక పబ్లిసిటీ కోసం పొలిటికల్ పార్టీకి రాలేదు. ఇది అన్ని చూసిన తర్వాత నేను పాలిటిక్స్ కి వచ్చాను. గుడి కట్టిన తర్వాత పాలిటిక్స్ కి వచ్చాను. సో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. ఐ హావ్ సీన్ పవర్, ఐ హావ్ సీన్ ఫ్రంట్ పేజ్, ఐ హావ్ సీన్ పబ్లిసిటీ, ఐ హావ్ సీన్ మనీ. అన్ని చూసిన తర్వాత పాలిటిక్స్ కి వచ్చాను. సో దర్స్ ఓన్లీ థింగ్, వాట్ కెన్ యూ గివ్ బ్యాక్ టు ద పీపుల్? ఓకే. సో ఇఫ్ యూ కెన్ నాట్ గివ్ బ్యాక్ టు ద పీపుల్ వాట్ దే డిజర్వ్, దెన్ నో పాయింట్. సో అట్లీస్ట్ ఐ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ వర్క్ ప్రైమ్ మినిస్టర్ డస్. సో అంటే సినిమాలో సంపాదించిందంతా మనం కొంతమందికి మాత్రం సర్వ్ చేయగలం, పాలిటిక్స్ లోకి వస్తే ఎక్కువ చేయొచ్చు. మీకు సర్వ్ చేయటం ఇష్టం? ఐ లవ్ టు డూ సర్వీస్ పీపుల్ కి. యా, ఐ లవ్ టు డూ ఇట్. అండ్ ఎక్కడైనా హౌ డు యు పుట్ ఇట్ ఇన్ తెలుగు, అన్యాయం ఎక్కడైనా జరిగితే ఐ హ్యావ్ టు రేజ్ మై వాయిస్. దట్ ఈస్ హౌ ఐ యామ్. నాకు సంబంధం లేకుండా కూడా నేను ఐ విల్ రేజ్ మై వాయిస్. ఐ హావ్ నథింగ్ టు డూ, బట్ if I'm affected, I will raise my voice. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.